శివారెడ్డి చనిపోతే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తులవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని అతడు సినిమాలో కోటాతో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు. తెలుగునాట మంచి పాపులర్ డైలాగ్ ఇది. సేమ్ ఇదే లాజిక్ మిస్ అయి ప్రకాశం జిల్లా ఒంగోలులో వీరయ్య చౌదరిని హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన టీడీపీ లీడర్ వీరయ్య చౌదరి కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. అయితే ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొల్పే విషయాలు వెలుగులోకొచ్చాయట. ఇంతకు వీరయ్య చౌదరి హత్యకు కారణాలేంటి? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులెవరు? ప్రకాశం జిల్లా ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. హత్య జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. స్వయంగా సీఎం చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని వీరయ్య కుటుంబానికి, పార్టీ జిల్లా శ్రేణులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు మర్డర్ విచారణను సీరియస్గా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు సుమారు 100 టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట కొనసాగించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి హత్యకు గల కారణాలను అన్వేషించారు. అయితే వీరయ్య చౌదరి హత్యకు సూత్రధారులు జనవరి నెల నుంచే పన్నాగం పన్నినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సుమారు 3-4 సార్లు మర్డర్కి ప్లాన్ చేసి విఫలమయ్యారని కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు ఒంగోలు నగరంలోనే లాడ్జిల్లో, పీజీ హాస్టళ్లలో మకాం వేసి మరీ వీరయ్య చౌదరి మూమెంట్లు తెలుసుకుని పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశారని పోలీసులు వివరాలు వెల్లడించారు. సూత్రధారులను, పాత్రధారులను, హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ హత్యలో మొత్తం 11 మంది పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన 3 కోసం వేట కొనసాగిస్తున్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు కుట్ర పన్నిన వారంతా అతని సొంత గ్రామస్తులవటమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. రాజకీయంగా వీరయ్య చౌదరి ఎదుగుదలను తట్టుకోలేకని ఈ హత్యకు పథకం రచించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వీరయ్య చౌదరి రాజకీయంగా ఎదిగితే తమ గ్రామంతో పాటు మండలంలో కూడా తమకు రాజకీయ ఎదుగుదల ఉండదని భావించిన వీరయ్య చౌదరి విరోధులు ఈ హత్య చేయించినట్లుగా పోలీసులు వెల్లడించారు. హత్యలో ప్రధాన సూత్రధారులందరూ గతంలో వీరయ్య చౌదరి ఫాలోవర్స్గా ఉన్నవారే కావటం గమనార్హం. అల్లుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఒక మామ వీరయ్య హత్యలో కీలక పాత్ర పోషించడం కొసమెరుపు. అయితే మర్డర్ చేసేందుకు పాత్రధారుల్ని, సూత్రధారులకు పరిచయం చేసింది మాత్రం ఇసుక మాఫియా అడ్డానేనట. వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన కారణం ముప్పా సురేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే మామ ఆళ్ల సాంబశివరావు హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. రోజురోజుకు తమ కళ్ల ముందే ఎదిగిపోతున్న వీరయ్య చౌదరిని అంతం చేయకపోతే తనకు, తన అల్లుడు ముప్పా సురేష్కి రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన ఆళ్ల సాంబశివరావు ఈ హత్యకు కుట్ర పన్నారు. అందుకోసం హత్యకు పాల్పడిన పాత్రధారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పి కేసులు కూడా లేకుండా తామే చూసుకుంటామని ముప్పా సురేష్ మామ ఆళ్ల సాంబశివరావు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు వినోద్ కుమార్పై ఒత్తిడి పెంచడంతో ఈ హత్య జరిగిందని పోలీసులు వివరాలు వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పాత నేరస్తులు గుర్తించారు. మర్డర్ చేస్తే కేసులు లేకుండా చేస్తామని సూత్రధారులు చెప్పినట్టు హత్యకు పాల్పడిన నిందితులు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. అదే నిజమైతే సూత్రధారులకు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పవర్ ఏంటి అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సురేష్ అతను ఫైనాన్షియల్ గా హైదరాబాద్ లో ఏదో బంగారు బిజినెస్ ఏదో చేస్తూ అతను వ్యాపారాలు చేస్తూ కొద్దిగా డబ్బులు సంపాదించుకొని ఈ గ్రామంలో వీరయ్య చౌదరి అనే వ్యక్తిని పూర్తిగా నిర్మూలించిన ఉద్దేశంతో ₹1,20,00,000 ఖర్చు పెట్టాడు. దానికి రాత్రి ఏం చెప్తున్నానంటే అంటే ఆల సంబయ్య వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే నేనే ₹1,20,00,000 నేను సమకూర్చానన్నది. అతని కాళ్ళ కనీసం చెప్పులు కూడా లేవు, ఎకరం పొలం కూడా మన అతను లేదు. అతను తీసుకొచ్చి ఇన్ని డబ్బులు పెట్టాడు, వేరే కోసం సంపద ఇంత ప్లాన్ వేసాడు అనేది మేము స్వతహాగా గ్రామవాసం నమ్మలేకపోతున్నాం. బంగారం వ్యాపారం చేస్తూ బాగా సంపాదించిన ముప్పా సురేష్ తాను రాజకీయంగా ఎదగాలంటే వీరయ్య చౌదరి ఉన్నంతకాలం అది జరగని పని అనే నిర్ధారణకు రావటం. ఇదే విషయాన్ని ముప్పా సురేష్, అతని మామ ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి కూడా నిర్ధారించడంతో హత్యకు ప్లాన్ చేశారు. దీంతో స్నేహితుడు వీరగంధం వీరేంద్రనాథ్ చౌదరి ద్వారా వినోద్ హంతకుల గ్యాంగ్ని ఏర్పాటు చేయటం జరిగిందని విచారణలో తేల్చారు పోలీసులు.
దేవేంద్రనాథ్ చౌదరి స్నేహితుడైన వినోద్ హంతకుల ముఠాలను ఏర్పాటు చేసి 3-4 సార్లు హత్యకు ప్లాన్ చేసి విఫలమయ్యారు. హైదరాబాద్ నుంచి కూడా గ్యాంగ్ను పిలిపించి ప్లాన్ చేయటం గతంలో జరిగిందట. చివరికి వినోద్కు పరిచయమున్న నెల్లూరు జిల్లాకు చెందిన 4 వ్యక్తులు ఈ హత్యను పూర్తి చేశారని పోలీసులు నిర్ధారించారు. దేవేంద్రనాథ్, ముప్పా సురేష్ వాళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు సార్. ఆయన అయితే అంత ఇదిగల్ల వాళ్ళు కాదు. ఆయన ఇప్పుడు ఒప్పుకున్న అతను మాకు అంత ఇది కాదు అని చెప్పని చెప్తున్నారు సార్. అది మాకు న్యాయం జరగాలి అంతే. మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఆయన అంత పని చేస్తాడని అనుకోవట్లేదు. అది మాకు న్యాయం జరగాలి. ఈయన్నే ఎట్టు చేశారంటే మా బోటోళ్ళు ఇంక ఎలా బతుకుతారు ఎక్కడ? కానీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళు ఇటీవల పార్టీలోకి వచ్చి వాళ్ళు ఆ బొమ్మలు ఇసుక అవి వేసి మేము పార్టీ వాళ్ళమే, వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పే మాట వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ముప్పా సురేష్, సోదరి, వాళ్ళ మటుకు మా పార్టీ వాళ్ళు కాదు. దేవేంద్రరాజు వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళు మా పార్టీలోకి వచ్చి వాళ్ళు ఈయన కాడికి వచ్చి ఈయన అన్నమే తింటా ఈయన్నే దూషించి ఈయనే మా నానా పోట్లు పొడిచి 54 పోట్లు పొడిచి భారం చేశారు. కేవలం 3 నిమిషాల్లోనే 2 వ్యక్తులు కలిసి 50 కత్తిపోట్లు పొడిచి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన తర్వాత కూడా నిందితుల్లో ఒకరు వీరయ్య చౌదరి మృతదేహంతో పాటే ఉంటూ స్థానికుల్లో ఒకరిలా కలిసిపోయి వివరాలు ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేయటం గమనించాల్సిన విషయం. అయితే ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసమైతే హత్య జరిగిందో ఈ హత్యలో సూత్రధారిగా ఉన్న ముప్పా సురేష్ను ఇంతవరకు పోలీసులు విచారించారా లేదా అనే విషయాలు మాత్రం తెలియదు. ముప్పా సురేష్ను అసలు పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ కేసులో సూత్రధారులు ముందు వరుసలో ఉంటారా, పాత్రధారులు ముందు వరుసలో ఉంటారా అనేది మాత్రం అయోమయంగా ఉంది. ఈ అనుమానానికి కారణం సూత్రధారుల్ని కేసు నుంచి రక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజుల నుంచి జిల్లావాసులు చెవులు కొరుక్కుంటున్నారు. హత్య చేసిన నిందితుల పేర్లు వెల్లడించారు కానీ A11 వరకు లిస్టు చెప్పకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం పాత్రధారుల్ని కేసులో ముందు వరుసలో ఉంచి సూత్రధారుల్ని కేసు చివర్లో ఉంచుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా బెయిల్ విషయంలో సూత్రధారులకు కొంత ఉపశమనం దక్కుతుంది. అంతేకాకుండా సూత్రధారి అయిన ముప్పా సురేష్ మరికొన్ని రోజులు కలుగులోనే దాక్కుని ముందస్తు బెయిల్ పొంది బయటనే ఉండిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని టాక్ వినపడుతోంది. గత నెల 22 నుంచి 30 వరకు వీరయ్య చౌదరి కేసు అనేక మలుపులు తిరిగి మొత్తానికి క్లోజ్ అయింది. రాజకీయ భవిష్యత్తు కోసం హత్యకు కుట్ర పన్ని ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది.